హలో అందరికీ వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఈరోజు శారీ ప్లీటింగ్ చేస్తున్నా. అది అక్కడ ఆ శారీ మిన్నే పెట్టి చూపిస్తున్నా మీకు. ఇవన్నీ ఏంటనుకుంటున్నారా? వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ అంట. నా బెస్టీ పంపించింది, మా ఫ్రెండ్ లక్ష్మి, కలకత్తాలో ఉంటుంది. ఎట్లా పంపించిందంటే, మా ఇంట్లో మా కొడుకు ఉంటాడు కదా, మా బావ కొడుకు, వాడికి ఫోన్ చేసి మరి వాని తలకాయ తిని ఇవన్నీ బయటికి పంపించి ఆ కేక్, చాక్లెట్లు, ఆ పేస్ట్రీ, పూలు, బొకే పంపించాలని చూసిందంట. అది దొరక్క వాడు పూలు తీసుకొని వచ్చిండు. ఇంకోటి శారీ, మొన్న నేను ఒకరోజు షాపింగ్ వీడియోలో పెట్టినా కదా శారీ ఇప్పించింది అని, ఆ శారీ ఇవి ఈరోజు గిఫ్ట్లు అన్నమాట. ఇంకా ఆ కేక్ మీద కూడా హ్యాపీ వ్యాలంటైన్స్ డే బెస్టీ అని రాపించింది. మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్సే, కానీ మా ఇద్దరి ఫోటోలు మా సెల్లులలో చాలా తక్కువ ఉంటాయి. ప్రతి ఒక్కరితో దిగుతాం కానీ మేమిద్దరం మాత్రం దిగము. వచ్చినప్పుడు అంటే దూరం ఉంటాం కదా, మేము వచ్చినప్పుడు అట్లా ఫోటోలు దిగాలి, ఇట్లా వీడియోలు తీసుకోవాలని ఎన్నో అనుకుంటాం. కానీ ఒక్క ఫోటో కూడా, కనీసం ఫోటో దిగాలన్న ఆలోచన కూడా రాదు మాకు. ఇప్పుడు మనం ఎలా ఉన్నాము, మన ఆకారం ఎలా ఉంది అనే దానికంటే మన మనసులో ఎంత ప్రేమ ఉంది అనేదాని కదా ఆలోచించాల్సింది. అట్లా మేమిద్దరం ఎప్పుడు ఫొటోస్ తీసుకోము. అయితే ఇక్కడ కేక్ కట్ చేసి పిచ్చి దాంట్లో వీడియో కాల్లో చూపిస్తున్నాను అనమాట. కేక్ కట్ చేసి ఒక్కటే నవ్వుకున్నాం. నాకు కొంచెం హెల్త్ బాగాలేక కొంచెం డల్గా ఉన్నా, కానీ ఈ చాక్లెట్లు ఇవన్నీ చూసి ఎంత నవ్విందంటే, నేను నవ్వుతుంటే మా కొడుకు కూడా ఇవన్నీ ఏంది పిన్ని అని వాడు కూడా ఒకటే నవ్వుతా ఉన్నాడు. వీడియో కాల్లో ఉంది కదా. ఇంకా ఎందుకు ఇవన్నీ పంపించినావు అంటే, ఎందుకు అన్నీ పంపించాలి, ఇంకా బొకే పంపించాలనుకున్నా బొకే రాలేదు అంటే బొకే తీసుకుపోమ్మని చెప్తే మా కొడుక్కి బొకే లేదని చెప్పి ఇంటికి వచ్చేసిండు. లైఫ్లో ఒక్కళ్ళైనా ఇలాంటి ఫ్రెండ్స్ ఉండాలి ఎవరికైనా. ఇది ఎప్పటిదో ఫోటో. మళ్ళీ ఒకసారి కలకత్తా నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు ఇట్లా చేతులు పెట్టి ఫోటో తీసుకున్నాం, కానీ మేమిద్దరం తీసుకోలే. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.